ఈరోజు మన ఐసిడిఎస్ సూపర్వైజర్గా సుదీర్ఘకాలం ఒక అమ్మగా 28 సంవత్సరాల పాటు తన సేవల్ని లాలిచ్చే పాలిచ్చే తల్లులకు అందించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి, నేనైతే అమ్మ అనే పిలిచిన ఇప్పటిదాకా కూడా, ఎందుకంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వారింట్లోనే నా బాల్యం గడిచిందంటే దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి నాకు అమ్మ లాంటిది. వారు ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇందాకే చెప్పినాను, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు, తల్లులు కాబోయే వాళ్ళు, తల్లులైనటువంటి వాళ్ళు అమ్మలైతారో, ఆ అమ్మలకు అమ్మతనం నేర్పించినటువంటి పెద్దమ్మ వాణమ్మ. ఆమె నిజంగా కూడా, అంటే మేము చిన్నప్పుడు చూసినటువంటి ఆమె లాలన, ఆ తల్లితనం, ఆమెలో మొదటి నుంచే ఆ విధమైనటువంటి ఒరవడి ఆమె లోపల ఉన్నటువంటిది మేము చూసింది. కాబట్టి ఆమె ఆకాంక్షకు అనుగుణంగా, ఆమె అభిరుచికి అనుగుణంగానే ఉద్యోగం లభించింది. కాబట్టి ఆమె సఫలీకృతమైంది. పూర్తి స్థాయిలో ఆమె చేసినటువంటి ఉద్యోగం 100% సఫలీకృతం చేసుకొని పదవి విరమణ పొందుతున్నది అంటే నిజంగా మా అమ్మ అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది ఒక లక్ష్యం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మా ఎస్ఐ ఉండే, అన్న ఈ నాకు యూనిఫామ్ వేసుకుంటే చీదరగా ఉంటుందన్న. నేను అనుకున్నది ఒకటి, నాకు జరిగింది ఒకటి. నేను చేస్తున్న ఉద్యోగంకు నా మనసులో ఉన్న భావనకు ఏ సంబంధం లేదు, అయినా ఇక ఇట్లా వచ్చింది, ఇట్లా చేసుకుంటా పోతున్నా అంటుండే. అంటే ఆ విధంగా కాకుండా తను నిజంగా ఆ విధమైనటువంటి మానసిక పరమైనటువంటి సంస్కృతిలో ఆమె ఆ విధమైనటువంటి సాంప్రదాయంతో ఉన్నదంటే నిజంగా దేవుడు అనేటువంటి వారు ఆమెకు అదే రంగంలో ఉద్యోగం ఇవ్వడం, ఆమె దాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. చాలా సందర్భాల్లో అన్ని రకాలైనటువంటి ఉద్యోగస్తులు రిటైర్ అవుతూ ఉంటారు, ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఐసిడిఎస్లో చేసేటటువంటి ఉద్యోగం, ఇందాక ఆ అమ్మ మాట్లాడుతూ చెప్తా ఉన్నది, విభిన్నమైనటువంటి రకరకాలైనటువంటి, ఒక్కొక్క ప్రభుత్వం వస్తే ఒక్కొక్క రకమైనటువంటి విధానాలతో పోతూ ఉంటాం. అటువంటి దాంట్లో ఎక్కడ అలు పెరగకుండా ఆమె చేసినటువంటి సేవ నిజంగా కూడా అది నాకు ఆమెను చూస్తేనే గుర్తుకొస్తుంది బైబిల్ వాక్యం ఒకటి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత అద్భుతమైన వాక్యం అంటే, నిన్ను నువ్వు ఎలా సంస్కరించుకుంటావో, ఎంత ప్రేమిస్తావో, ఎంతగా నీ గురించి నువ్వు తపన పడతావో, ఆ తపన పొరుగువారి కోసం పడాలనేటటువంటి సూక్తికి అనుగుణంగా పొరుగువారిని ప్రేమించినటువంటి, పొరుగువారి పట్ల ఆ ప్రేమ భావాన్ని వ్యక్తపరిచినటువంటి మహామూర్తి మా వాడమ్మ గారు, మా అమ్మ. కాబట్టి వారు ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన యొక్క పదవీ విరమణ చేసుకునేటటువంటి సందర్భం వస్తుంది. పదవీ విరమణ పొందవలసిందే కాబట్టి పొందుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు వారికి ఇందాక అన్నట్టు ఆజాద్ పంచి మేము స్వేచ్ఛ పరమైనటువంటి జీవితం పక్షిగా ఉండేటటువంటి సందర్భం కాబట్టి శేష జీవితంలో
వారు ఇదివరకే ప్రభు సేవకు అంకితమై ఉన్నారు. చాలా విషయాలు మంచిని నలుగురిలో తీసుకుపోయేటటువంటి శ్రమ వారు మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ ప్రభు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ శేష జీవితంలో ఇంకా చాలా చాలా ప్రజాసేవ కార్యక్రమాలు వారు నిర్వర్తించే విధంగా బలాన్ని అందించాలని చెప్పేసి, ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి, దీర్ఘ ఆయుష్ను ప్రసాదించాలని చెప్పేసి ఆ ప్రభువును కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మేము సెలవు తీసుకుంటున్నాం.